నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాం. గత 2 నెలలుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా ఈ ఉప ఎన్నిక గురించి మాట్లాడుతూ ఉన్నాయి. దాదాపు ఇంకా 4 రోజుల్లో ఎలక్షన్ పోలింగ్ డేట్. సో రిజల్ట్ డేట్ కూడా దాదాపు 2-3 రోజుల్లో రిజల్ట్ కూడా రాబోతా ఉంది. ఇప్పటి వరకు కూడా అన్ని పార్టీలు కూడా ప్రజల్లో పనిచేస్తా ఉన్నాయి, ప్రజల్లోకి వెళ్తున్నాయి, సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఎవరి అంచనా మేరకు వాళ్ళు ప్రజల్లోకి మమేకమయ్యే పరిస్థితి కనపడతా ఉంది. ఎవరికి వాళ్ళు కూడా స్వతహాగా వాళ్ళు వాళ్ళ బెనిఫిట్స్ కి సంబంధించిన మేనిఫెస్టో కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు కూడా విస్తృత స్థాయిలో ప్రజల్లో తిరుగుతా ఉన్నారు. దాదాపు 20-30 రోజుల నుంచి ఆయన కూడా ప్రజల క్షేత్రంలో ఉన్నారు. సో ప్రస్తుతం నాతో పాటు కంటెస్టెడ్ ఎమ్మెల్యే వీరేంద్ర బాబు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో? దాదాపు ఇంకా 3 రోజులు అయితే పోలింగ్ డేట్. సో ఎట్లా ఉండబోతుంది? నెక్ టు నెక్ ఫైట్ ఉండబోతుందా? బీజేపీ ఎంత ఫైట్ ఇవ్వబోతా ఉంది మిగతా పార్టీలకి? ఇవన్నీ కూడా మాట్లాడతాం. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? బాగున్నాము. ఎట్లా అనిపిస్తా ఉంది జూబ్లీహిల్స్? మీ నియోజకవర్గం చూసారు, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలా అనిపిస్తా ఉంది? చాలా ప్రజల్లో ఉత్సాహం ఉంది. ఎప్పుడెప్పుడు ఓటేద్దామా అని ఉంది. గత వారం రోజులకి వేరు, ఇప్పుడు వేరు. లాస్ట్ ఇంకా దగ్గరకు వస్తుంటే ప్రజల్లో మేము ఎప్పుడైతే ఓటర్ని కలవడానికి వెళ్తున్నామో ఓటర్ ఏమంటారంటే, అన్న తేదీ గుర్తుంది, తప్పకుండా ఈ గుణపాఠం మేము చేస్తాము. గతంలో టీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని 10 సంవత్సరాలు మోసం చేసి అడ్డదొడ్డంగా చేశారు. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు ఇది చేసి మరి హామీలు అనేది ఇది చేయలేదు. సరే హామీలు పక్క పెట్టండి, ఏదో వాళ్ళు ఉంటే మేము ఉంటే వాళ్ళు అనుకుంటా. అంటే మైనార్టీలో ఒక్కలే ఉన్నారా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో? వేరే వారు లేరా? వద్దంటున్నారు. అంటే జూబ్లీహిల్స్ లో వీళ్ళు ఏం ప్రూవ్ చేయదలుచుకున్నారు? జూబ్లీహిల్స్ లో మేము మైనార్టీతోనే గెలుస్తాం కానీ హిందూ ఓటుతో గెలవమని అంటున్నారు. ఒకటే చెప్తున్నా, దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు మైనార్టీలను ఏ విధంగా చూస్తున్నారో అందరికీ తెలుసు. వీళ్ళు అనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు ఓన్లీ మైనార్టీలు మాకు ఓట్లు వేస్తారని. బీజేపీ కూడా మైనార్టీ ఓట్లు వేస్తున్నారు. బీజేపీ కూడా మైనార్టీ ఓట్ల సంఖ్య ఉన్నది. అది సైలెంట్ ఓటింగ్. మీకు ఇప్పుడే చెప్తున్నా, ఈ రోజు 11వ తారీఖు రోజు చాలా సైలెంట్ ఓటింగ్ జరగబోతున్నది. ఏదైతే ఆర్భాటాలు చేస్తున్నాయో గత కొన్ని పార్టీలు బహిరంగ సభలు పెట్టి మేము డైరెక్ట్ గా సీఎం దిగే మరి వాళ్ళందరూ పెద్ద సభలు పెట్టి వేల లక్షల మంది ప్రజల మధ్యలో మేము గెలుస్తున్నాము, మేము ఇది చేసాము, ఆ హామీలు చేసాము. అరే ఏమైనా శ్మశాన వాటికలు చెప్పుకొని ఓట్లు వేయించుకుంటారని అంటే ప్రజలని శ్మశాన వాటికల్లో జీవించమని చెప్తున్నారా? మీరు చెప్పేది నేను నా డ్రైనేజ్ బాగా చేపిస్తాను, నల్లలు ఇస్తాను, కరెంటు 24 hours ఇస్తాను, పెన్షన్లు ఇస్తాను, తులం బంగారం అయితే ప్రామిస్ చేశాను, ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ నెల కాకపోతే వచ్చే నెల ఇస్తాను, అలాంటివి చెప్పాలి. కానీ నేను మీకు గ్రేవ్ యార్డ్ కొనిస్తాను, ఆయనేమో కేటీఆర్ అయినేమో ప్రభుత్వం మేము వచ్చాక లేకపోతే మా సొంత డబ్బుతోడైనా మేము కొని గ్రేవ్ యార్డ్ ఇస్తామంటారు. ఈ నాయకుడేమో గ్రేవ్ యార్డ్ రాసి ఇచ్చాడు, అది కంట్రోల్ ఆర్మీ వాళ్ళది ఇచ్చారు. అంటే మీ ఎవరైతే కిషన్ రెడ్డి గారి స్వయాన నియోజకవర్గం ఇది, ఎంపీగా అయినా దాదాపు 3 సార్లు గెలవడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా కిషన్ రెడ్డి గారు ఇక్కడికి రాలేదనే చర్చ ఎక్కువ వినపడతా ఉంది. అలాగే ఇప్పుడు వచ్చి అభివృద్ధి పనుల గురించి మాకు చెప్తా ఉన్నారు. మరి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేదనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. ఏం చెప్తారు? చూడండి, కేంద్రం నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసేవి కొన్ని ఉంటాయి. కార్పొరేటర్ స్థాయిలో ఏమి ఇబ్బందులే తెలియజేసేది ఎమ్మెల్యేతో జిహెచ్ఎం. ఈ రకంగా కొన్ని కోఆర్డినేషన్ వర్క్ జరుగుతుంది. ఎంపీ గారు చేసే ఎంపీ ల్యాడ్స్ అని ఎంపీ గ్రాంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు చేయాల్సిన ఏంటంటే బేసిక్ కమ్యూనిటీ హాల్స్, అట్లాగే స్కూల్ డెవలప్మెంట్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్స్, మరి అట్లాగే కొన్ని స్పెషల్ కేటగిరీస్లో బోర్స్ వేయించడం, వాటర్ ఫెసిలిటీసు అట్లాంటి, లేదా కొన్ని రోడ్ సైడ్ ఉన్న కొన్ని స్మాల్ బ్రిడ్జెస్ లాంటివి కానీ ఇలాంటి సెంట్రల్లోనే ఉంటాయి. అదే స్టేట్ది మన ఇక ఎమ్మెల్యే కార్పొరేటర్ ఏంటంటే స్థానికంగా రోజు ఉండే నిత్య అవసరాలు, అంటే అది డ్రింకింగ్ వాటర్ ఉండొచ్చు, శానిటేషన్ ఉండొచ్చు, చెత్త చెదారాలు లిఫ్టింగ్ ఉండొచ్చు, రోడ్లు ఉండొచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ ఉండొచ్చు. ఇలాంటి బేసిక్ థింగ్స్ కూడా వీళ్ళు సపోర్ట్ ఇచ్చేయట్లేదు. రహమత్ నగర్, యూసుఫ్ కూడా ఈ ఏరియాస్ పోతే నిత్యము డ్రైనేజ్ పొంగి పొర్లుతుంటుంది. అక్కడ ఉన్న కార్పొరేటర్ పట్టించుకోడు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే చాలా మంది ఉన్నారు, మేము కొన్ని సంవత్సరాలు అవుతుంది ఎమ్మెల్యేని మేము చూడక అని అంటున్నారు. సరే వీళ్ళు సింపతి కోసం ఈరోజు పోయి అమ్మగారికి ఓటేస్తాము సింపతి అని. నిజంగా ఇప్పుడు నేను ప్రజలకు ఒకటే అడగదలుచుకున్నా, ఆమె సింపతి పని మీరు గెలిపించుకుంటారు, కానీ ఆమెకి ఏమి ABCD తెలియదు. అదే ఇప్పుడు ఇక్కడ మీరు బీజేపీని గెలిపించుకున్నారంటే ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు ఎంపీ ల్యాడ్స్ లో
అనేక రకాల స్కూల్లో డెవలప్మెంట్స్, ఫర్నిచర్స్, గవర్నమెంట్ స్కూల్స్ అభివృద్ధి, అట్లాగే లోకల్ కమ్యూనిటీ హాల్స్, బోర్వెల్స్ ఇలాంటి చాలా చేపించారు. ఇంకొకటి ఎంపీ నిధుల నుంచి కనెక్టివిటీ రోడ్స్ కూడా వేయించారు. కానీ అంటే బీజేపీ అనే పార్టీ గురించి వచ్చినప్పుడల్లా, చర్చ వచ్చినప్పుడల్లా ఒకే అంశం, ప్రతిపక్ష పార్టీలు లేకపోతే అధికార పార్టీ కూడా ఒకే అంశాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ముస్లిం అంటే మతతత్వ పార్టీ, హిందుత్వవాదిగా ఆమె పార్టీ మెలుగుతూ ఉంది కాబట్టి ముస్లిం ఓట్లు అడిగే హక్కు బీజేపీకి లేదు అనే పాయింట్ ఎక్కువ వినపడతా ఉంది. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు బీజేపీ మతతత్వ పార్టీ అనే హిందూ పార్టీ అంటే మేము ఒకటే చెప్తున్నాం, దేశవ్యాప్తంగా మేము ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బియ్యం పథకము ప్రజలకి రేషన్ కరోనా టైం నుంచి మేము ఉచితంగా వాళ్ళకి ఇస్తున్నాము. అక్కడ మేము హిందువులకని సెపరేట్ చేసాము, మైనార్టీలకని సెపరేట్ ఏమైనా చేసి ఇచ్చామా? ప్రతి ఒక్కరికి ఈ రోజు నోట్లో ముద్దపోతుందంటే భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి ఏ విధంగా దేశవ్యాప్తంగా తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ లేదా యూపీ, బీహార్ అనే కాకుండా దేశం మొత్తంగా ఈ ఏదైతే బియ్యం పథకం ఏదో ఇస్తున్నారో మన అక్కడ మైనార్టీలను సెపరేట్ చేశారా? ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారు, 25 లక్షలు ఇస్తామంటున్నారు, 5 లక్షలు కూడా ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ లో మా వాటా ఉంది. మళ్ళీ అక్కడే మన హిందూ ముస్లిం ఇప్పుడే మొన్ననే అలాట్మెంట్ చేశారు కదా డబుల్ బెడ్రూమ్లు. ఆ డబుల్ బెడ్రూమ్ లో వాటా బీజేపీ లేదా? 60-40 రాష్ట్రంలో 40-60 మాది. కానీ వీళ్ళు ఏం చెప్తారు? 60-40 ఏది 60-40 చెప్పండి మీరు క్లారిటీ. అంటే కేంద్రంది ప్రతి ఒక్క దాంట్లో నిధులు ఉన్నాయి. ఆ నిధుల్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే నరేంద్ర మోడీ గారి ఫోటో పక్క పెట్టేసి వీళ్ళ ఫోటోలు పెట్టుకొని వీళ్ళ సొంత ఇంట్లోంచి ఇచ్చినట్టు, వీళ్ళ జాగీర్ అన్నట్టు వీళ్ళు ఇస్తున్నారు. ప్రతి ఒక్క ఈ రోజు రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం నడుస్తుందంటే అప్పులు కూరిపోయి గత టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల్లో పెట్టిపోయింది. ఈ ప్రభుత్వం దాన్ని మిత్తిలు కట్టుకుంటుంది. అది నడిపించలేని పరిస్థితి ఉన్నా కూడా కేంద్రం నుంచి సహాయంతో ఈ రోజు రాష్ట్రం ఈ విధంగా నడుస్తుంది. ఇప్పుడు రిటైర్ అయిన పెన్షన్లు వాళ్ళకి ఇవ్వట్లేదు వీళ్ళు. అంటే వీళ్ళకి నడిపించే సత్తా లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. రేపు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి మార్పు రాదు. బీజేపీ వస్తే మార్పు వస్తుంది. కేంద్రం నుంచి అప్పుడు కిషన్ రెడ్డి గారికి ఇంకా ఒత్తిడి వస్తుంది, ఇంకా నిధులు. స్థానిక ఎమ్మెల్యే ఆయన ఉన్నాడు కాబట్టి ఇంకెక్కువ కాన్సన్ట్రేట్ చేసి దీన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్ళాలి. ప్రజలందరికీ జూబ్లీస్ అంటే పెద్ద పెద్ద భవనాలు అనుకుంటారు, కానీ ఇక్కడ ఉన్న స్లమ్స్ ఎక్కడ లేవు. మమ్మల్ని గెలిపించండి, మేము ఇంకా బాధ్యతగా, ఇంకా మా మీద ఇంకా పెద్ద బాధ్యత. సర్వేల విషయం మనం బేస్ చేసుకుంటే ఎక్కడా కూడా బీజేపీని కనీసం సెకండ్ ప్లేస్ లో లేని సర్వేలే కనపడతా ఉన్నాయి కదా. ప్రతి సర్వే కూడా మీకు ఈ రోజు తారీఖు అండి 6వ తారీఖు, అవునా? మీకు ఫస్ట్ వరకు మీ ఫస్ట్ ముందల సర్వే చూసారు మీరు. ఫస్ట్ తర్వాత గ్రాఫ్ మారింది. మేము ప్రజల్లోకి అంటే ఆర్భాటాలు వద్దండి, మేము గడప గడపన తిరుగుతున్నాం. ప్రతి గడప గడపన మా మహిళలు ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి బొట్టు కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళు చేశారా? వీళ్ళు పైన రోడ్ షోలు, చేతులు చూపించుకున్న రోడ్ షోలు. మేము రోడ్ షోలు చేయట్లేదు, కిషన్ రెడ్డి గారు రోడ్ షోలు చేయలేదు. ఆయన ఒక ఎంపీగా ఉండి కూడా ఆయన పాదయాత్రలు చేస్తున్నారు, ప్రతి ఇంటింటే పోతున్నారు. మా క్యాండిడేట్ ప్రతి గడప ఇది చేస్తున్నారు. మా మహిళలు ప్రతి గడపకి మొక్కుతున్నారు. ప్రతి మహిళకి బొట్టు పెట్టి అమ్మ మన జూబ్లీస్ రక్షించుకుందాం, మనం ఇక్కడ ఏ విధంగా అయితే మైనార్టీలు ఓట్లు వేస్తేనే మేము గెలుస్తామని. అరే మేము ఎవరైతే వీళ్ళకి అందరు చెప్తున్నాము మైనార్టీలే మీకు లెక్క అయితే హిందువులు అందరు ఎక్కడ పోయారు అంటే మీ పార్టీలు అందరూ మైనార్టీ అంటే కాంగ్రెసే మైనార్టీ పార్టీ అని మేము ప్రూవ్ చేయదలుచుకున్నాం. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా అంటున్నారు కదా, మైనారిటీ అనే శాఖ అనేది మేము ఉండబట్టే మీకు బతుకులు ఉన్నాయి, లేకపోతే లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్తా ఉన్నాడు కదా. అది ఎంత దిగజారిన స్టేట్మెంట్ అంటే ఆయన అంటే మైనార్టీలను కాపాడుతున్నాం మేము ఒక్కరేమని చెప్తున్నారు, కానీ చాలా తప్పు స్టేట్మెంటు. దీన్ని బట్టి మేము ఏం చెప్తున్నామంటే కాంగ్రెస్లో ఉన్న హిందువులందరూ కళ్ళు తెరవండి, బీఆర్ఎస్లో ఉన్న హిందువులందరూ కళ్ళు తెరవండి. ఈ సెక్యులర్ పదం ఏదో తీసుకొచ్చిరో ఈ సెక్యులర్ పదానికి నాంది పలుకుతుంది కాంగ్రెస్, బీఆర్ఎస్. కాబట్టి ఇది ఒక హెచ్చరిక. ఈ రోజు ఈ ఉద్యమం, ఈ రోజు త్రిముఖ ఫైట్ అవుతుందో మేము దాంట్లో బయట పడుతున్నాము. సైలెంట్ ఓటింగు. మీరు గతం ఫస్ట్ తర్వాత ఇంతకుముందు చెప్పింది, ఈ 5వ తారీఖు తర్వాత గ్రాఫ్ మారింది. ఈ రోజు మా బహిరంగ సభ ఎర్రగడ్డలో బండి సంజయ్ గారిది పెడితే దాన్ని ఆపడానికి కుట్ర చేస్తున్నారు ఎవరు? ఈ ఎలక్షన్ కమిషన్, ఇక్కడ స్థానిక సీఎం గారు. అంటే వాళ్ళకి భయం ఏర్పడింది, ఇప్పుడే భయం స్టార్ట్ అయింది వాళ్ళకి. మా గ్రాఫ్ పెరుగుతుంది, వాళ్ళకి లోపల ఇంటర్నల్ రిపోర్ట్ తోటి చాలా క్లారిగా ఉంది. మీకు మీడియా పరంగా మీకు ఈ బయట ఈ ఆర్భాటాలు చూసి మీరు అనుకుంటున్నారు, కానీ మీకు కూడా మీకు హెచ్బి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ మీకు వస్తుంది మీకు రిపోర్టు. బీజేపీ ముందస్తు పెరిగింది. గతంలో మీరు ఏదైతే 3వ స్థానం అన్నారో ఇప్పుడు మేము 2వ స్థానం నుంచి మొదటి స్థానానికి వస్తున్నాము. కానీ ఇంకొక విషయం, ఇక్కడ ఎప్పుడు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ గెలవలేదు.
సో ఈ అంచనా మళ్ళీ రిపీట్ అవ్వదంటారా? బీజేపీ మాకు మన ఎంపీ ఎలక్షన్స్ లో లీడ్ ఇచ్చాము ఇక్కడ. అవును అవును. గతంలో బీజేపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో మేము మా స్థాయి మాకుంది. ఎంపీలో ప్రజలు లీడ్ ఇచ్చారు, పార్లమెంట్లో లీడ్ ఇచ్చారు. ఆ ఓటర్లు ఎక్కడ పోతారు? ఆ ఓటర్లు మా ఆయనకున్నారు. ఎందుకంటే మేము చేసాము. మా ఎంపీ గారు కిషన్ రెడ్డి గారు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఏదో ఆషామాషిగా వచ్చిపోలేదు. ఆయన ఉన్న సమయంలో వారం రోజు సమయంలో 4-5 రోజులు ఢిల్లీలో ఉండి మళ్ళీ శుక్రవారం శనివారం జూబ్లీహిల్స్లో తిరగడం జరుగుతుంది. బస్తీలలో పాదయాత్ర చేశారు. అనేక రకమైన ఎక్కడ ప్రజలకు ఎక్కడ మెమోరండాలు ఇచ్చినా వాళ్ళకి ఏమంటారంటే వాళ్ళ దగ్గర జరుగుతున్న ఇబ్బంది కార్యక్రమాలు ఏమంటే స్పెషల్గా వాళ్ళ పిల్లల చదువులకి, అట్లాగే మెడికల్లో ఈ హాస్పిటలైజ్ ఉంటే కూడా వాళ్ళకి ఎంతో మందికి కన్సెషన్స్ ఇప్పించి, అంటే మేము చేసింది భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా మేము చేసింది డబ్బా కొట్టుకోం, ప్రజల గుండెల్లో ఉంటుంది మేము చేసింది. ఫైనల్ గా ఒక్క 2 పాయింట్లు అన్న, ఇక్కడ ఓడిపోతారన్న భయంతో పక్క రాష్ట్రం నుంచి సపోర్ట్ తెచ్చుకుంటున్నారా, లేకపోతే ఏంటంటే తర్వాత ఇంకొకటి 3.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఇక్కడ, దాదాపు 1 లక్ష పైచీలకు ముస్లిం ఓటర్లు ఉన్నాయి. మరి ఈ ముస్లిం ఓట్లు 1 లక్ష పైల కంటే ఇవి కీలక ఓట్లు, ఇవి డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతాయి. మరి ముస్లిం ఓట్ల పరిస్థితి ఏంటి? ఎందుకు పక్క రాష్ట్రం నుంచి మీరు సపోర్ట్ తెచ్చుకుంటారు? ఒకటి, మాకు పక్క రాష్ట్ర సపోర్ట్ అవసరం లేదు. జూబ్లీహిల్స్ అనేది ఒక సెటిలర్స్, చాలా మంది సెటిలర్స్ ఉంటారు. మైనార్టీ ఓట్లు ఉన్నాయి. మైనార్టీ ఓట్లు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి చీల్తాయి, తప్పకుండా చీల్తాయి. మా సాలిడ్ ఓట్లు మాకు పడతాయి. పక్క రాష్ట్రానికి మాకు అవసరం లేదు. పక్క రాష్ట్రానికి మాకు అవసరం లేదు. ఇక్కడ ఉన్న ప్రజలు మాకు మంచి తీర్పు ఇస్తారు. మా వెనుక ఉన్న ప్రజలు మాకు వస్తారు. మార్పు వస్తున్నది, ప్రజలు తెలుసుకుంటున్నారు. ఏంటి ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ గెలిచినా ఏం చేస్తే ఏం చేయలేదు. కాంగ్రెస్ వచ్చిన వాడిని తీసుకెళ్లి మళ్ళీ గంప కింద పెట్టుకుంటే తప్ప ఏం లేదు. అక్కడ జరిగేది గంప కింద కోడి ఏ విధంగా ఉందో అట్లనే ఉంటుంది. బీఆర్ఎస్ ఏమో అమ్మ అయ్యప్ప మా అది ఇంకా పాత స్టోరీ నడుస్తుంది. కానీ బీజేపీ గెలిచిన తర్వాత అటు డబుల్ ఇంజన్ సర్కార్, అంటే కేంద్రము ఎంపీ ఎమ్మెల్యే జోడీతో ఈ జూబ్లీహిల్స్ అదిరిపోయే విధంగా అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్తున్నాం.